హలో అండి, నేను మీ నాగభూషణం. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి కొత్త రకం బుట్ట అండి. ఈ బుట్ట డిజైన్ వచ్చేసి చెనిక్కాయ బుట్ట డిజైన్ అని అంటామండి. అంటే చాలా చిన్నగా వస్తుంది చీరలో. ఈ బుట్ట డిజైన్ తో చీర చాలా అద్భుతంగా రావడం జరిగిందండి. నేను తయారు చేస్తున్న శారీలో ఇప్పుడు సిరుగునేతలో ఉన్నానండి. సిరుగునేత మొత్తం ఈ బుట్ట డిజైన్ ని ఇలా వేసుకుంటున్నాను. ఈ బుట్టా డిజైన్ ని దూరం నుంచి చూపిస్తే సరిగ్గా అర్థం అవ్వదండి. ఈ బుట్టా డిజైన్ ఎలా వచ్చిందో ఇప్పుడు దగ్గరగా చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదండి, ఒక 7 నేతలోనే ఇలాంటి నెమలి డిజైన్ ని శారీపై సృష్టించడం ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. మా చేనేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి. ఒక శారీపై ఈ బుట్టా డిజైన్ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను రండి. పడుగు నుంచి తిప్పుతున్న ఈ చెక్క లాంటి వస్తువుని కొమ్ము అని అంటారండి. ఈ కొమ్ములోకి జరిపోగును పెట్టుకొని ఉంటాను. అలా పెట్టుకున్న ఈ జరిపోగుతోనే ఈ బుట్టా డిజైన్ ని వేయటం జరుగుతుంది. చూస్తున్నారు కదండి, పడుగు నుండి ఈ కొమ్ము ద్వారా ఎలా బుట్ట వేస్తున్నానో. ఇలా తీసిన ప్రతిసారి ఆ కొమ్ము నుండి పోగు బయటికి వస్తూ ఉంటుందండి. ఆ పోగు ద్వారానే ఈ డిజైన్ పూర్తి కావటం జరుగుతుంది. ఇప్పుడు పూర్తయిన డిజైన్ ఎలా వచ్చిందో చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదండి, ఈ శారీలో బుట్ట డిజైన్ ఎలా వచ్చిందో. ఇలా ఒక్కొక్క పోగును కలుపుతూ నేయటమేనండి మా వృత్తి. ఇలాంటి మా చేనేత వృత్తికి కాస్త సపోర్ట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను శారీ తయారు చేసే పడుగు పూర్తి అయిపోయిన తర్వాత ఆ అయిపోయిన పడుగుని ఏం చేస్తాననే విషయమై ఒక వీడియో చేశానండి. ఆ వీడియోకి సంబంధించిన లింకుని ఈ వీడియో కింద ప్లే బటన్ మీద ఉంచానండి. ఆ వీడియోని క్లిక్ చేసి తప్పకుండా చూడండి. నమస్తే అండి.